మొత్తం మాట్లాడితే కూడా ఇప్పుడు వాళ్ళని మాట్లాడితే కూడా మా సొంకూరులో మాట్లాడితే కూడా వాళ్ళకు దండుగా అని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. మొత్తం ఎవరు కూడా మాట్లాడరు మా దగ్గరికి వాళ్ళు రారు, మమ్మల్ని ఎవరు మాట్లాడారు. ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తారు? ఫైనల్గా ఏం డిమాండ్ లేదు సార్, అందరం కలిసి ఉండాలా. నేను కోరుకునే అందరం కలిసి ఉండాలి. మమ్మల్ని యథావిధి వాళ్ళు తీసుకుని రూపాయి ఫైన్ లేకుండా 50,000 ఒక్కొక్కడు అంటాడు 50,000 కట్టాలి, 60,000 కట్టాలి, ఒక్కొక్కరికి 50,000 60,000 కట్టాలంటే ఏడికొచ్చి కట్టడు. నేను ఏం తప్పు చేసినాను? మీకు ఇష్టం లేదు, మీరు రాలేరు. రానప్పుడు నన్ను కులం లేక తీసేది కదా సార్, నన్ను తీసేది కదా. మీరు ఇష్టం లేనప్పుడు ఓకే రైట్, మిమ్మల్ని నేను ఏమలేను. శోభ నన్ను సుంకరింళ్ళకి వెళ్ళి మెట్టిళ్ళకి ఇచ్చారు సార్. ఇస్తే మా అవ్వ చనిపోయిందని వచ్చిన నేను. వస్తే ఇక ఆమె భర్త ఉంటే మేము రామని పోయిండ్రు. సాగునాడు కూడా చచ్చిపోయినాడు, రాత్రి ఆదివారం నాడు రాత్రి చచ్చిపోయినాడు కూడా అరేకులు చేసిర్రు. మా తమ్ముళ్ళు కాళ్ళు మొక్కి బతిమలాడి తోలుకొచ్చినా కానీ ఇక సాగునాడు ఉన్నారు. మళ్ళీ తెల్లారి నుంచి దినాల నాడు లేరు సార్, రాలేరు. వాళ్ళు ఉంటే ఇద్దరు మొగలు ఉంటే మేము రామని రాలేరు. మా తమ్ముళ్ళకు కూడా పైసలు ఇయ్యలేరు, భగోన్లు ఇయ్యలేరు. మా తమ్ముళ్ళు కిరాయి తెచ్చుకొని ఆ రోజు ఎల్లగొట్టుకున్నారు సార్. దినవారం ఎల్లగొట్టుకున్నారు. ఇక ఆమె ఉంటే మేము రామని ఇక రాలేరు సార్. నన్ను ఇంటి సుంకరిళ్ళకి వెళ్ళి మెట్టిళ్ళకి ఇచ్చారు. మెట్టిళ్ళకి వెళ్ళి కూడా సుంకరిళ్ళకి ఇచ్చారు. అంటే నేను ఉంటేనే వాళ్ళు రారట. ఇప్పుడు నాతోటి కూడా మాట్లాడతలేరు సార్. మా వాళ్ళను ఇక నేను వస్తేనే ఈ 5 ఇండ్లను మా ఆడిబిడ్డను కూడా మా చిన్నమ్మోళ్ళు అవ్వని మా ఆడిబిడ్డ అత్తే కూడా ఆమెను కూడా పక్కకు ఉంచారు. నేను చేయబట్టి ఇలా 5గురిని పక్కకు ఉంచారు సార్. కుల బహిష్కరణ చేశారు. అట్లా నేను రావద్దా సార్? కన్న తల్లి అయి నన్ను గుర్లేడు పేగులకి వెళ్ళి మోసి 9 నెలలు మోసి ఆమె చేసింది. నేను సాగుకు రాకపోతే ఎట్లుంటుంది?